హాయ్ అండి. మా మామయ్య యానివర్సరీ డేకి నేను హైదరాబాద్‌కొచ్చాను. మార్నింగ్ మాత్రము సాలార్జంగ్ మ్యూజియం చూద్దామని వెళ్ళాను. ఈవినింగ్ అయితే ఫంక్షన్ ఉండే. అప్పటి వరకు నేను సాలార్జంగ్ మ్యూజియం చూద్దామని ఇక్కడికైతే అటెండ్ అయ్యాను. నేను రావడం అయితే ఫస్ట్ టైమ్. ఇదైతే మెయిన్ గేట్ అండి. సాలార్జంగ్ మ్యూజియం అని 3 భాషల్లో రాయబడి ఉంటది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఈ మ్యూజియం చూడాలంటే ఒక్క రోజైతే సరిపోదండి. అంత చూడదగిన వస్తువులు అక్కడ ఉంటాయి. ఈ మ్యూజియంలో వస్తువులు అన్నీ ఒకటే వీడియోలో తీయాలంటే చాలా లెంతీగా అవుతది కాబట్టి నేను పార్ట్స్‌గా చేసి పార్ట్ 1, 2, 3 అని విడివిడిగా పెడతాను. అవన్నీ తప్పకుండా మీరు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు వీడియో చానా బోరింగ్‌గా ఉంటే స్కిప్ చేయొచ్చు. కొత్తగా చూస్తున్నోళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంటర్ అయిన తర్వాత టికెట్ కౌంటర్ అని ఉంటదిక్కడ. ఇక్కడ టికెట్ రూ. 50 మాత్రమే. మొబైల్ గూడా మనం తీసుకెళ్ళొచ్చు. మొబైల్‌కి గూడా రూ. 50 కట్టి లోపలికి తీసుకెళ్ళొచ్చు. వీడియోలు, ఫోటోలు తీసుకోవచ్చు. మన లగేజ్ పెట్టుకోవడానికి గూడా సౌకర్యం ఉంటది. అక్కడ టికెట్ తీసుకొని మన లగేజ్ మొత్తం అక్కడ కౌంటర్‌లో అప్పచెప్పాలండి. లోనికైతే తీసుకెళ్ళనియ్యరు. మనం చూడదగిన వస్తువులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకొని లోనికి పంపించేస్తారు. అక్కడ వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ క్రాస్ చేస్తే మాత్రము 500 ఫైన్ అయితే ఏస్తారండి. ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది చూడండి. ఇది లోపలికి ఎంటర్ కాంగానే ఇది పెద్ద హాల్ అండి. ఈ హాల్‌లో సాలార్జంగ్ ఫోటో ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న రూమ్‌లో కాంస్యంతో చేసిన విగ్రహాలైతే ఇందులో ఉంటాయి. 9వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు తయారు చేసిన విగ్రహాలైతే ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ విగ్రహాలనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క విగ్రహానికి దాని గురించి వివరణనైతే ఇచ్చారు. దానికి క్యూఆర్ కోడ్‌తో సహా కూడా పెట్టారు ఇందులో. ఎక్కువ లైటింగ్స్ వల్ల అది కనబడలేకపోతుంది కాబట్టి మీరు చూస్తేనే గుర్తుపట్టగలుగుతారు. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విగ్రహం కింద అది ఏ శతాబ్దంలో తయారు చేశారు, ఆ ప్రతిమ పేరు, ఆ విగ్రహం పేరు ఏంటిది అనే వివరాలైతే పూర్తి సమాచారం అయితే ఇచ్చారు ఇందులో. కాంస్యంతో చేయబడిన భూదేవి విగ్రహం. అమ్మవారి చేతిలో త్రిశూలం కనిపిస్తుంది ఈ విగ్రహం చూసినట్టయితే.
ఈ విగ్రహంలో చూసినట్టయితే చేతిలో దీపాన్ని పట్టుకొని ఉంది. దీపలక్ష్మి విగ్రహం పేరు. వృషభనాథుడు, తీర్థంకరుడు. పదహారవ శతాబ్దం నాటి సోమస్కందమూర్తి. నటరాజ విగ్రహం 16వ శతాబ్దం. పదకొండవ శతాబ్దం నాటి పార్వతి విగ్రహం. విష్ణుమూర్తి యొక్క గరుడ వాహనం. దీన్ని 18వ శతాబ్దంలో చేయబడింది. ఐదు తలలున్న సర్పముపై శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్న విగ్రహం. కర్రతో చేయబడిన శ్రీకృష్ణ రాధా విగ్రహాలు. గోవుతో నిలబడి ఉన్న శ్రీకృష్ణుడు. దీన్ని మెటల్తో చేయబడింది. వినాయకుడి విగ్రహం. రెండు ప్రక్కల ఏనుగు బొమ్మలు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుని విగ్రహాలు. నా నెక్స్ట్ వీడియోలో రాజులు వేసుకున్న వస్త్రాలు, వాళ్ళు వాడిన ఆయుధాలు, ఏనుగు దంతాలతో చేయబడిన బొమ్మలు, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవన్నీ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.